దాసు చాలా బిజీగా ఉంటారు కదా హాస్పిటల్లో. సో దాస్ పక్కనే నిల్చుకొని ఫోన్లో మాట్లాడాలి, అంత బిజీగా ఉంటారు. ఇక్కడ నిల్చుకొని ఆ మెడిసిన్ ఈ మెడిసిన్ ఆ మెడిసిన్ ఈ మెడిసిన్ అని చెప్తున్నారు. అదే సీన్ సార్. ఆయన డాక్టర్ సార్, నేను జస్ట్ పేషెంట్ వచ్చి ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ ద డాక్టర్. సో ఎవ్రీ డే ఐ గో టు ద క్లినిక్. నాకేమో ప్రాబ్లం ఉంది సార్ అని. రోలా? రోల్ ఓకే. పూజ అని సార్. పూజ వచ్చి జస్ట్ నెక్స్ట్ హౌస్ డోర్ గర్ల్ లాగా. సో షీఈస్ వెరీ సింపుల్. అంటే చాలా సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉంటుంది, కానీ షీఈస్ జస్ట్ నెక్స్ట్ హౌస్ గర్ల్ కైండ్ ఆఫ్ ఫీల్. అంటే ఇప్పుడే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్పాలంటే యునో దే వోంట్ బి ఎనీ పాయింట్. సో మూవీ అందరూ చూసిన తర్వాత ఆ సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఉంటుంది. సో యా, అంటే నాకు క్యారెక్టర్ నచ్చింది సార్. అంటే ఎనీ ఫిల్మ్ ఇఫ్ ఐ డూ క్యారెక్టర్ నచ్చాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. సో క్యారెక్టర్ నచ్చింది. అండ్ ప్లస్ ఈవెన్ ఇఫ్ ఇట్స్ మల్టీ స్టార్, మనము ఇట్స్ లైక్ we're doing such prominent characters ఈ ఫిల్మ్లో. ఇట్స్ నాట్ లైక్ హీరో హీరోయిన్ ప్యారలల్ స్టోరీ కదా, ఇట్స్ మల్టీ స్టార్. సో ఫస్ట్లీ నాకు సార్ నాని సార్ రొమాన్స్ వర్క్ అవుతుంది, అదే నేనే ఫిదా అయిపోయాను. కానీ బట్ గై హ్యాస్ టు హ్యావ్ అ గర్ల్ నో with him. So yeah, we're just playing prominent characters. And అదే సార్ ఇప్పుడు చెప్తే ఆ సర్ప్రైజ్ ఎలిమెంట్ పోతుంది కదా.
ప్రీవియస్ సినిమాకి దీనికి డిఫరెన్స్ ఏంటి? డిఫరెన్స్ ఉంది అంటే చాలా నా క్యారెక్టర్ సార్ ఏ కోణంలో ఉంది డిఫరెన్స్? అంటే నేను చేసిన అన్ని ఫిల్మ్స్ కామెడీ ఫిల్మ్సే, కానీ ఈ ఫిల్మ్లో ఏం డిఫరెంట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ద story, it's between two heroes and then their personal story, their parallel story which comes between the heroes and us two girls, Janvi and Pooja. So it's, how do I explain, it's very entertaining, it's very it's quite different, and multi-starrers ante andariku it's like too much of excitement right there. So yeah, గీతా గోవిందంలో మీ క్యారెక్టర్ హీరోతో ఈక్వల్గా ఉంటుంది, హీరోని డామినేట్ చేసేది ఉంటుంది అంటే ఇందులో కూడా అలా ఉంటుందా లేకపోతే జస్ట్ లైక్ హీరోయిన్? Dasu. So మనం ఓన్లీ క్యారెక్టర్స్. Deva and Dasu are, you know, Nag sir and Nani sir. So అంటే it's a parallel story between Dasu and Deva. నాకు క్యారెక్టర్ నచ్చింది సార్, చేశాను అంతే. డిఫరెంట్ క్యారెక్టర్. నాగ్ సార్ తోటి అంటే చాలా తక్కువ రోజులు చేశాను, కానీ నాని సార్ తోటి యాక్ట్ చేయడానికి ఇట్స్ వెరీ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. అంటే సార్ ప్రతి సీన్లో ఏమేమి ఇంప్రొవైజేషన్ చేయొచ్చు, అంటే డైలాగ్స్లో ఇంప్రొవైజేషన్ ఏమేమి చేయొచ్చు అని చూస్తూనే ఉంటారు. సో నాకేమైనా హెల్ప్ కావాలంటే ఐ టు గో రన్ టు నాని సార్ అండ్ ఆది సార్. అంటే ప్రతి ఒక్క షార్ట్ అయిన తర్వాత నాని సార్ అండ్ ఆదిత్య సార్కి వెళ్ళి మీరు ఓకేనా శ్యామ్ సార్కు, యునో శ్యామ్ సార్ టు ఐ టు బి లైక్ ఐ యూ హ్యాపీ, పక్కా యూఆర్ హ్యాపీ అని అడుగుతా. సో యా, ఇట్స్ వెరీ లర్నింగ్ ఎక్స్పీరియన్స్ విత్ దీస్ 3 men. అండ్ నాగ్ సార్ తోటి ఐ హ్యాడ్ ఓన్లీ 2 days, కానీ ఆ 2 days నవ్వుతూనే ఉంటాం. అంటే హీ సచ్ అ హ్యాపీ పర్సన్. సో ఇట్స్ ఆల్వేస్ నైస్ టు వర్క్ విత్ సచ్ అ టీమ్ విచ్ హ్యాస్ సచ్ హ్యాపీ పీపుల్ ఇన్ ఇట్. చూడాలి సార్, మీరే చెప్పాలి, నాకేం చెప్పను. అంటే ఒఫీషియల్ అనౌన్స్మెంట్ ఏంటంటే నేను నాగార్జున సార్ బాడీ గార్డ్. అంటే నాగార్జున సార్ని నేను ప్రొటెక్ట్ చేస్తా. మీకు ఎవరైనా సెల్ఫీ కావాలంటే నన్ను వచ్చి అడగండి, నేను నాగ్ సార్ అడిగి ఐ విల్ టెల్ యూ ఇఫ్ యు ఆర్ లక్కీ ఇనఫ్ టు గో అండ్ టేక్ అ సెల్ఫీ. ఐ యామ్ జస్ట్ బేసిక్లీ అ బాడీ గార్డ్ సార్, అంతే. స్ట్రాంగ్ ఉన్నాను, చాలా స్ట్రాంగ్ ఉన్నాను. గీతా గోవిందం వర్క్ అయింది ఎందుకంటే ఐ వాజ్ సో పర్టిక్యులర్ విత్ ద క్యారెక్టర్ కదా సార్. సో అంటే ఫస్ట్ చలో టైం నుంచినే ఐ వాజ్ వెరీ పర్టిక్యులర్, నాకు క్యారెక్టర్ నచ్చాలి, నాకు క్యారెక్టర్ అంటే ఒక వర్సటైల్ ఉండాలి, అంటే వర్సటైల్గా చేస్తాను, కానీ it should still be comfortable for me. So yeah, my priorities are the same from back then. So coming to Dear Comrade, you cricketer role చేస్తున్నారు కదా, so how you are preparing? అంటే I go for practice, I used to go for practice, కానీ ఇప్పుడు I took a quite a long break. హైదరాబాద్లో. బట్ ఇప్పుడు I took a long break ఎందుకంటే షూటింగ్ అయింది and I got hurt on my leg and again skin issues అయిపోయింది and all of that happened. కానీ ఇప్పుడు I'll have to go back to it. రాజా ఒక్కనే అమ్మాయి ఉంది, కూర్చుకొని రోజు చేద్దామని మీ ప్లాన్సా? ఐ నో ఇట్ యూ పీపుల్. మాటలు వినిపిస్తున్నప్పుడు అడుగుతాం కదా, మొన్న మీ నిశ్చితార్థం రద్దయిందని ఎన్నో వచ్చింది లేదా ఆవిడే చెప్పారు, అది చెప్పేదో చెప్పాలి కదా, అందుకే చెప్పింది తప్ప. సార్ ఆనెస్ట్గా చెప్పండి, మీరేంటి నేను చెప్తా ఒక్క నిమిషం. ఆనెస్ట్లీ
దానికి హార్ట్ అవ్వద్దు, కూల్గా చెప్పండి. No, hurt. I am physically and mentally incapable of hurting you. Yes. But ఇదే క్వశ్చన్ ఒక 2 months prior అడిగితే I would have been like, అయ్యో సార్ I can't say no to you సార్ అని చెప్తా. కానీ ఇప్పుడు మీరు ఏం చెప్పండి నేను నో అని చెప్తా. Why should I talk? మీరే చెప్పారు మావాడే అన్నారు. అంటే ఇప్పుడు ఇక్కడ దేవదాస్ అని పెట్టుకొని నా పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడతామా? స్వప్న మ్యామ్ నన్ను తిడతారు. అడుగుతారండి, పబ్లిక్ అడుగుతారు. పబ్లిక్ మీరు తెర మీద వచ్చాక మీరు కదా తెర మీదకి వచ్చిన తర్వాత నవ్వు అయినో నవ్వు ఇప్పుడు ఇంటర్వ్యూస్ ఉంది అంటే ఓకే టాటా. నేను ఇర్రిప్లేసబుల్, నేను ఇర్రిప్లేసబుల్ అని అంటే 16 ఇయర్స్లో నేను చేశాను సార్. ఎందుకు సార్? కుసండిన తర్వాత అలా కాదు మేడం, మీరు తెర మీద కూడా ఎవరో తెలియదు, తెరపైకి వచ్చారు. వచ్చిన తర్వాత మీ గురించి పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉంటుంది, మీ యాక్షన్ ఇంట్రెస్ట్ ఉండబట్టే మీ నటన ఇంట్రెస్ట్ ఉండబట్టి మీ తెర మీద చూస్తున్నారు. సో చెప్పాల్సిన రెస్పాన్సిబిలిటీ మీకు ఉంది. అడుగుతారు అనేది కూడా అనకూడదు. ఏమంటే మా గురించి మంచిగా రాయండి మీరు అడగచ్చు, మేము వినాలి. కానీ ఇలా జరిగింది ఏంటి మీరు అడిగినప్పుడు మీరేం చెప్పండి మేము వినాలి. ఎట్లా అండి హౌ ఇస్ ఇట్ పాసిబుల్ సార్? నాకు అసలు ఏం ప్రాబ్లం లేదు సార్. మీరే మొన్నేమో మీ మదర్ మీరేమో రద్దు అయిందని వచ్చింది, అంతకుముందు మీరేమో కాదు 4 ఏళ్ళ వరకు మేము ప్రేమించుకుంటాం అందుకు చేశాను. రకరకాల ఆన్సర్స్ వస్తుంది, ఏదో ఒక వర్షన్ చెప్పండి. సో మీరు జోక్ తీసుకోవచ్చు. నో లైక్ సార్ అసలు ఏం చెప్తానో ఇప్పుడు జోక్ అవుతుంది. బట్ సో బేసిక్లీ ఆడియన్స్ తోటి మనం పర్సనల్గా మాట్లాడాలి అంటే దేర్ సంథింగ్ కాల్ లైవ్ కదా. అంటే ఇన్స్టాగ్రామ్ ఉంది, ఫేస్బుక్ ఉంది, ట్విట్టర్ ఉంది, అన్ని ఫ్యాన్స్ మనం ఫాలో చేస్తున్నారు. అండ్ మనము ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అండ్ ట్విట్టర్లో వీఆర్ వెరీ అవైలబుల్. సో ఏమైనా ఒక్కటి పర్సనల్ లైఫ్ గురించి చెప్పాలంటే దట్ ఈస్ ద మీడియం టు టాక్. అంటే ఇప్పుడు ఆనెస్ట్లీ స్పీకింగ్ ఇప్పుడు మనం ఫిల్మ్ ప్రమోషన్లో ఉన్నాం కదా. సో పీపుల్ ఆర్ గోయింగ్ టు డైవర్ట్ ఫ్రమ్ ఫిల్మ్స్ టు అ పర్సనల్ లైఫ్ ఇఫ్ యూ టాక్ అబౌట్ పర్సనల్ లైఫ్ కదా. దేనికదే అవి లేనప్పుడు మేమే కదా ప్రత్యక్షంగా అవి వచ్చింది 4-5 సంవత్సరాల నుంచి. No. Okay. First of all, that's a personal life. That. Okay. వైజయంతిలో ఫస్ట్ యాక్చువల్లీ గీత అంటే గీత గోవిందం చేసి ముందు అంటే రిలీజ్ అయిన ముందు ఐ గాట్ దిస్ ఆపర్చునిటీ కదా. సో ఐ గాట్ టు నో వైజయంతి మూవీస్లో ఈ ప్రాజెక్ట్ వస్తుందని. అండ్ తర్వాత ఐ వాజ్ లైక్ అంత పెద్ద ప్రొడక్షన్ హౌస్ నన్ను ఎందుకు అని ఐ ఫీల్ వెరీ ఐఎమ్ అ వెరీ మోటివేటింగ్ పర్సన్. కానీ వచ్చినాక ఐ వాజ్ లైక్ ఓకే ఒక మీటింగ్ వీ హ్యావ్ టు డూ, ఐ హ్యావ్ టు మీట్ Swapna ma'am and all. Tarvata I met Swapnadi and I met Adi sir also. Ikkade he was and they told me about the character. They're very ante obviously whichever production house is doing one project which is so big, chala expectations untai. So chala ante they were very choosy in their selections. So I was just hoping ఈ క్యారెక్టర్ చాలా బాగుంది, నేను సెలెక్ట్ అవ్వాలి ప్లీజ్ గాడ్ అని ప్రే చేశాను. కానీ వన్ స్మాల్ ఆడిషన్ జరిగింది అండ్ తర్వాత ఆది సార్ ఓకే షీఈస్ ఫిట్ ఫర్ ద రోల్, ఎందుకంటే ఈ రోల్ చాలా డిఫరెంట్గా ఉంది కదా. సో దే హ్యాడెంట్ సీన్ మీ ఇన్ దాట్ వే. కానీ చేసిన తర్వాత దే వర్ ప్రిటీ సాటిస్ఫైడ్ అండ్ వీ గాట్ అ కాల్ బ్యాక్ అండ్ వీ వర్ shooting ee roju untadi ani they were talking about the dates and I was like very excited. I was like yay, this is very nice. ala story anta cheppera mee character cheppera direct ante first na character gurinchi plot icharu and tarvata
obviously film cheyali ante we'll have to get to know what it is after and before. So scenes lo chesaka I was like what happens, what is after this, what is before this ani nene adugta. So that's how I got to know about it. సీక్వెల్ కి ఏమైనా ఛాన్స్ ఉందా? నాగార్జున గారు సీక్వెల్ చేయాలి అంటే చూడండి చెప్పాను సార్, నేనే చెప్పాను. ఒక ఫిల్మ్ రిలీజ్ అవ్వాలి అంటే ఇట్ మైట్ బి అ హిట్, ఇట్ మైట్ బి అ బ్లాక్ బస్టర్, ఇట్ మైట్ బి అ ఫ్లాప్ ఆర్ ఎనీథింగ్ సార్. అసలు వీ వర్ జస్ట్ హోపింగ్ దట్ ఇట్ ఈస్ అ హిట్. ఐ మీన్ ఐ వాజ్ లైక్ నా పర్ఫార్మెన్స్ అందరికీ నచ్చితే అది యూనో ఐ వాజ్ లైక్ వెరీ స్కేర్డ్. ఎందుకంటే అసలు మానిటర్ షూట్ అయిన తర్వాత మానిటర్ చూడాలి అంటే ఐ డోంట్ గో అండ్ సీ మై మానిటర్. ఎందుకంటే డైరెక్టర్కి నచ్చాలి, బికాస్ డైరెక్టర్ హెస్ ప్లేడ్ ద క్యారెక్టర్ ఇన్ హిస్ మైండ్ అల్వా. సో I just, would go to the director, I would go to the hero who I was working with, and I would go to the camera DOP, and then I used to ask them, meek nachinda, meeku ee story, when you listen to the story, when you see me, do I fit fine for the role? So ade nenu chesta any time ee monitor చూసి నాకేమైనా ఇది వస్తే అంటే నాకు ఇంప్రొవైజేషన్స్ వస్తే చేసినాక యూ అండర్స్టాండ్. సో అప్పుడు నేను వెళ్ళి అడుగుతా ఎలా చేయొచ్చా ఇలా చేయొచ్చా అని. కానీ మానిటర్లో చూసి నా యాంగిల్ ఇది కరెక్ట్ కాదు, ఇలానే నేను బాగా ఐ విల్ బీ సీన్ నైస్లీ అని అవన్నీ చేయను నేను. సో ఐ జస్ట్ గో అండ్ ఆస్క్ ద డైరెక్టర్ అంతే. డియర్ కామ్రేడ్ ఇప్పుడు చేస్తున్నాను సార్. ఇంకా అంటే ఇట్స్ స్టిల్ ఇన్ డిస్కషన్, ఇట్స్ ఆల్ ఇన్ డిస్కషన్. అండ్ ఏమైనా అనౌన్స్మెంట్స్ ఉంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ద ప్రొడక్షన్ హౌస్ హెస్ టు అనౌన్స్. అంటే I can't go and tell people that I'm doing this, I'm doing that కదా. So first production house announce చేసి then I'll be like okay, I'm actually a part of this. వచ్చింది సార్, కానీ ఐఎమ్ స్టిల్ థింకింగ్. ఎందుకంటే ఇప్పుడు ఈ టైంలో అంటే డెబ్యూటెంట్గా లాంచ్ అవ్వాలి అంటే ఇట్ షుడ్ మ్యాచ్ పీపుల్స్ ఎక్స్పెక్టేషన్స్ కదా. సో ఐ కాంట్ పుట్ డౌన్ ఆన్ పీపుల్స్ ఎక్స్పెక్టేషన్స్. సో కానీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా సార్. ఇప్పుడు ఐ గెట్ కాల్స్, ఐ గెట్ మెసేజెస్ ఫ్రమ్ పీపుల్ ఫ్రమ్ చెన్నై సేయింగ్ కాలీవుడ్లో వర్క్ చేయండి అని. కానీ ఐఎమ్ స్టిల్ లైక్ చేయడానికి ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. నాకు కానీ ఆ క్యారెక్టర్ అలా ఉండాలి. అండ్ చేసినాక నన్ను ఆ క్యారెక్టర్లో చూసినాక దే షుడ్ లైక్ ఇట్, దే షుడ్ బీ లైక్ ఓ యూఆర్ హ్యాపీ విత్ ద క్యారెక్టర్ యూ హెవ్ ప్లేడ్. సో దానికోసం ఐమ్ వెయిటింగ్. కన్నడ చేస్తున్నాను సార్, యజమాని అని చేస్తున్నాను. ఇంకా 10 days షూట్ ఉంది దానికి. అండ్ ఇప్పుడు డబ్బింగ్కి వెళ్తున్నా. సో యా. అంటే యజమాని అయిన తర్వాత నేను కన్నడలో సైన్ చేస్తా. అంటే 2-3 డిస్కషన్స్ ఉన్నాయి. సో ఐ జస్ట్ వాంట్ టు వెయిట్ ఫర్ యజమాని రిలీజ్. అండ్ తెలుగులో అగైన్ 2-3 డిస్కషన్స్ ఉంది. కానీ ఇప్పుడు డియర్ కామ్రేడ్లో ఐ జస్ట్ వాంట్ టు ఫినిష్ డియర్ కామ్రేడ్ అండ్ స్టార్ట్ ఆఫ్ విత్ అనదర్ ప్రాజెక్ట్. అవన్నీ మిక్స్ చేసి అక్కడ డేట్స్ ఇక్కడ నుంచి అక్కడ ట్రావెల్ చేయాలి, అక్కడ నుంచి అక్కడ ట్రావెల్ చేయాలి అని అసలు వద్దని ఐ వాజ్ లైక్ చలో లెట్స్ ఫినిష్ డియర్ కామ్రేడ్. I've learned how to talk. Hi India Glitz viewers. For all the latest movie reviews, Interviews, latest updates, subscribe IG Telugu. Please subscribe to IG Telugu. Please follow IG Telugu. Please subscribe to IG Telugu.